నమస్కారం అండి. ఆషాఢమాసం పూర్తయిపోయి శ్రావణం వచ్చేసింది. ఇంకా కొత్త పెళ్లి కూతుర్లు పుట్టింటి నుండి అత్తింటికి రావడానికి ముహూర్తాలు కూడా పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆషాఢమాసం చివరి రోజు ఆదివారము అమావాస్య రెండూ కలిసొచ్చాయి. చాలా మంచి పర్వదినం అని చెప్పి మా వారు మా దగ్గరలో ఉన్న పెద్దాపురం మరిడమ్మవారి గుడికి వెళ్దామని మమ్మల్ని సిద్ధం చేశారు. మా ఊరికి పెద్దాపురం దగ్గరలోనే ఉండడం వలన పిల్లలతో కలిసి బైక్ మీదే వెళ్ళిపోయాము. రోడ్డుకి ఒకవైపు పచ్చని పొలాలు, మరోవైపు గలగల పారే గోదారమ్మ తల్లి. పొలం గట్ల మీద ఏదో క్యూ పద్ధతిలో నుంచోబెట్టినట్టు వరుసగా ఉన్న కొబ్బరి చెట్లు. ఇలా మార్గం మధ్యలో ఎదురయ్యే ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదిస్తూ ముందుకు సాగాము. ఈ పెద్దాపురంలో పెద్ద పెద్ద రోడ్లు ఉన్న మా వారు మాత్రం సందులు గొంతులు తిప్పుకుంటూ షార్ట్ కట్లో తీసుకెళ్లారు. పెద్దాపురం మరిడమ్మ అంటే తెలియని వాళ్ళు తక్కువ సంఖ్యలోనే ఉంటారండి. ఇక్కడ కనిపించేది అంతా అమ్మవారి ఆలయమే. ఆషాఢ మాసంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుండో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ నెల మొత్తం ఇక్కడ ప్రత్యేక పూజలు, తీర్థ మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా ఆదివారాలు ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుంది. ఆఖరి వారం అవ్వడం వలన ఆ రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలోనే ఉన్నారండి. ఉచిత దర్శనం క్యూ అయితే రోడ్డు మీదకే ఉంది. ఇంకా చిన్నపిల్లలతో ఆ లైన్లో వెళ్ళలేమని మా వారు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తీశారు. ఈ క్యూ ఖాళీగానే ఉంది. మొత్తం మీద 1 గంట వ్యవధిలో దర్శనం పూర్తయింది. లోపలి గుడిలో వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించడం వలన వీడియో తీయలేకపోయాను. గుడి చుట్టూ కూడా చాలా పెద్ద తీర్థమే సాగుతుందండి. కానీ మా వారు మా పిల్లలు తీసుకొని వెళ్తే తక్కువలో తక్కువ 500 ఆర్పేస్తారని భయపడి తీర్థంలోకి తీసుకెళ్లకుండానే తిరుగు ప్రయాణానికి పూనుకున్నారు. మా వారు అనవసరమైన ఖర్చులు పెట్టడానికి ఆలోచిస్తారేమో కానీ ఆరోగ్య విషయంలో అస్సలు రాజీ పడరు. ఇలా బయటికి వచ్చేటప్పుడు రోడ్డుకి సైడ్గా ఎక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నా అక్కడ మా వారి బైక్కి బ్రేక్ పడాల్సిందే. అలా అని ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపుల్లోనూ తాగుతామని కాదు, ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఆగి తాగుతాము. 1 లీటర్ బాటిల్ నీళ్ళు 100 రూపాయలంట. ఒక బాటిల్ ఇంటికి కూడా తీసుకెళ్ళాము. ఇంకా కనిపించేది సామర్లకోట రైల్వే స్టేషన్ అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే భీమేశ్వర ఆలయం. ఎప్పుడు దూరం నుండి చూడడం తప్ప దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నది లేదు. ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడడం వల్ల రోడ్లు మొత్తం నీళ్ళతో నిండిపోయాయి. మా పెళ్ళి అయిన దగ్గర నుండి ఇదే దుస్థితి. ప్రభుత్వం మారాకైనా ఈ పద్ధతి మారుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాము. మొత్తానికి మరిడమ్మవారి దర్శనం అయితే సవ్యంగా జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అనంత.